హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుని తర్వాత బాండి పెట్టుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లిపాయ రేకులు తీసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ 3 కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. అది కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కింద. తర్వాత 2 చిల్లీస్ తీసుకున్నాను, అవి కూడా మధ్యలోకి చీరుకోవాలండి. తర్వాత కరివేపాకు తీసుకున్నాను ఒక రబ్బ. ఈ పోపు వేగాక ఆనియన్ వేయాలండి. ఆనియన్ కూడా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక అప్పుడు చిల్లీస్ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆనియన్ మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాకనే టేస్ట్గా ఉంటుందండి. అది ఆనియన్స్ అన్నది కర్రీలో బాగుంటుంది, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. వచ్చిన తర్వాత చిల్లీస్ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. అవి కూడా మిక్స్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా చిల్లీస్ కూడా ఫ్రై అవ్వాలండి. బాగానే ఫ్రై అయిన తర్వాత 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి నేను. అవి క్లీన్ చేసేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన. అవి ఫ్రై అయిన తర్వాత బాండీలో వేసేయాలండి. ఇవి బెండకాయ ముక్కలు కూడా అదిగో చూపించినట్టుగా వేసేయాలి. నేను చూడండి ఎలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకుంటే బెండకాయ అన్నది బాగా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగా వేసుకున్న తర్వాత నేను సాల్టు 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. అవి వేసుకుని కలిపెట్టాను, మూత పెట్టి మగ్గించుకున్నాను. తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంకా కొంచెం మగ్గిందండి. ఇంకా కాసేపు మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ మగ్గించుకుంటే బెండకాయ ఫ్రై అన్నది రెడీ. అదిగోండి ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. కనుక ఈ వీడియో